హాయ్ ఫ్రెండ్స్, ఇంకా బీరబాదులు అయిపోయినాయి అన్నమాట. ఇంకా ఇదంతా గడ్డి పెట్టేసింది. ఇంకా ఇంక వీటిని కావులు మేయడానికి తప్పితే ఏం పనికిరాదు. ఈ బీరబాదులు పెట్టడం వల్ల లాస్ అయ్యాం, కానీ దీని మీద ఏం ప్రాఫిట్ ఏం రాలేదు. ఇంకా వదిలేసి ఇంకా ఆవులు గేదెలని తోలేయాలి వీటిలో. ఇప్పుడు వరకు అంతా లాస్ ఏమి రాలే. ఏ దుక్కులు ఖర్చు కానీ, సొంత ట్రాక్టర్ అయినా కానీ దుక్కులు ఖర్చు కానీ ఏమీ రాలా. విత్తనం ఖర్చు కూడా లాస్ అయ్యి, కూలీలని విత్తనాలు గుచ్చించినప్పుడు అది కూడా లాస్ అయ్యి, ఇదంతా లాస్ అయింది. ఈ బీరపాదులు పెట్టడం వల్ల మాకు రూపాయి మిగిలింది ఏమీ లేదు. ఇక చేతియే పట్టుకుపోయాను, అంత లాస్. ఇంకా లాస్ట్ మిగిలింది ఏంటంటే, ఇక నేను వదిలేస్తున్నాను ఈ పాదులు. వదిలేసి ఇంకా కర్రీ కోసం అని ఇక నేను ఈరోజు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను అనమాట. మళ్ళీ జాబ్కి వెళ్ళాలి కాబట్టి కాయలు కోస్తున్నాను. ఇంకా హైదరాబాద్ తీసుకెళ్ళాలన్నమాట. ఇది మొత్తం గడ్డి పెట్టేసినాను బాగా. ఎక్కడ ఏముంటాయో కూడా తెలియట్లేదు, పాములు ఉంటాయో ఏముంటాయో కూడా తెలియట్లేదు. ఎండ కూడా విపరీతంగా ఉంది, అంత వేడి ఉంది ఇక్కడ. ఈ మే నెల ఎండలు ఉన్నట్టే ఉన్నాయి, బాగా ఉక్కపోత. ఈ గడ్డిలో కాయలు పోయాలంటే అంత స్వెట్టింగ్ వచ్చేస్తుంది మొత్తం. నన్ను తప్పదు, చూడండి అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఏముంటాయో కూడా తెలియదు అన్నమాట. అందుకే ఈ బీరకాయలు వస్తున్నాను అనమాట. ఇంకా ఈ సీజన్కి ఇవే లాస్ట్ అనమాట బీరకాయలు. ఇక మళ్ళీ దీన్ని దున్నేసి మొక్కజొన్న ఎట్టడమే. ఇక ఇదంతా ఆవులు గేదెలు మేయడానికే. ఇది ఇక బీరకాయలు కోసాను, ఇంకా దోసకాయలు కూడా కొయ్యాల్సి ఉంది. అది కూడా ఇలాగే గడ్డి పట్టేసింది బాగా. ఈ మధ్యన ఒక 2 వానలు పడడం వల్ల ఇది బాగా కాడ గడ్డి బాగా పెరిగిపోయింది. వీడిని ఉంచుదామన్నా మనకేమీ వచ్చేది ఏం కనపడట్లేదు, అంత లాసే. మార్కెట్కి వేస్తున్నాం కానీ 4-5 వీక్స్ నుంచి ఏం మార్కెట్లో కూడా ఏమి రేట్లు. ఇక అందుకే ఆవుల్ని గేదెల్ని తోలేస్తున్నాం. ఇదండి, ఎంత కష్టపడినా ఏం రూపాయి ఉపయోగం లేదు దీనివల్ల. ఇవ్వండి మార్కెట్. ఇవి బీరకాయలు చూడండి ఎంత బాగున్నాయి అసలు, మామూలుగా ఇంకా రేట్ ఏం రావట్లేదు. ఇంకా బీరకాయలు కోయడం అయిపోయిందనమాట. ఇంకా దోసకాయల కోసం వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే హైదరాబాద్లో ఇడ్లు కొనాలంటే కేజీ 60 రూపాయలు పెట్టి కొనాలి. అందుకే మన సొంతవి కాబట్టి ఇక్కడ నుంచే తీసుకెళ్తున్నాను. అక్కడ కొనే పని ఉండదు కదా ఇక్కడ నుండి తీసుకెళ్తే, అందుకని ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాను. టైం 5 అయినా కానీ ఎంత ఎండ వస్తుందండి అసలు. సూర్యుడు ఒకటే పక్షపాతం చూపిస్తున్నాడు, అంత ఎండకు చూడండి. స్వెట్టింగ్, చెమటలు పట్టేస్తున్నాయి బాగా.